డే 4 ఆఫ్ మిల్లెట్స్ లంచ్. ఈరోజు నేను జొన్నలతో జావ చేస్తున్నాను. దానికోసం జొన్నల్ని నైటే నానబెట్టుకున్నాను. మార్నింగే అవి ఫిల్టర్ చేసుకొని కాటన్ క్లాత్ మీద ఇలా ఆరబెట్టుకోవాలి. ఎండలో అవసరం లేదు. నీడలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది. తడంతా ఆరిపోయాక ఇప్పుడు మనం ఈ జొన్నల్ని మిక్సీకి వేసుకొని ఒక్కసారి ఇలాగా కోర్స్‌గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. బరకగా మరీ అంత ఎక్కువ ఫైన్ పౌడర్‌లా అవసరం లేదు. ఇప్పుడు ఆ పౌడర్‌లోకి కొంచెం వాటర్ వేసి కలిపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఏ గ్లాస్‌తో అయితే జొన్నలు తీసుకున్నామో ఆ గ్లాస్‌తో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసి బాగా వాటర్ బాయిల్ అయ్యాక మనం కలిపెట్టుకున్న జొన్న పౌడర్‌ని కూడా ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం వాము కూడా వేసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్ అనేది ఏమీ ఉండదు. బావుంటుంది. ఇప్పుడు ఈ జొన్నది మిక్స్ సిమ్‌లో ఒక 10 మినిట్స్ అలాగా కుక్ అయితే సరిపోతుంది. జావ రెడీ అయిపోద్ది. నెక్స్ట్ దీనికి కాంబినేషన్‌గా టొమాటో, కొత్తిమీర చట్నీ అండ్ చిక్కుడుకాయ కర్రీ.